దేవుని నామమున అందరికీ వందనాలు. గడిచిన కొన్ని రోజులుగా మనము యోబు గ్రంథము చూసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 9వ అధ్యాయము. లాస్ట్ వీడియోలో దాదాపు 7వ వచనం వరకు మనం చూసుకున్నాము. ఈరోజు 8వ వచనం నుంచి కొన్ని వచనాలు ఎన్ని వీలైతే అన్ని యాజ్ పర్ ద టైం. అయితే మొదటగా యోబు దేవుని గురించి చాలా గొప్పగా విశ్లేషిస్తున్నాడండి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి లేకపోతే ఇంకొక అతని గురించి గొప్పగా విశ్లేషించాలంటే మొదటిగా ఒకటే కారణం, ఆయన గురించి ఆయనకి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక అబ్దుల్ కలాం గురించే విశ్లేషించాలి. నేను ఎప్పుడు ఆయన గురించి గొప్పగా చెప్పగలుగుతాను? ఐదర్ నాకు అబ్దుల్ కలాం అంటే ఎవరో తెలిసి ఉండాలి, అబ్దుల్ కలాం చేసిన గొప్ప పనులేంటో తెలిసి ఉండాలి, అబ్దుల్ కలాం ఇండియాకి ఏం చేసి ఉండాలి, అప్పుడే నేను చెప్తున్నా. అదేవిధంగా తను దేవుని గురించి ఒక వ్యక్తి గొప్పగా చెప్పాలి అంటే దేవుడు మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, దేవుని యొక్క అనుభవం ఉన్న వ్యక్తే చెప్పగలుగుతాడు. ఇదే సేమ్ టు సేమ్ మనం చూసినట్టయితే యోబు గ్రంథము మొత్తము యోబు యొక్క విశ్వాసము, ఆయన విశ్వాసము దేవుని పైన ఎలా ఉంది, ఈ విశ్వాసం గురించే మొత్తము ఉంటుంది. మరి ముఖ్యంగా నువ్వు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఇరుకులో ఉన్నప్పుడు నీవు దేవుని పట్ల చూపిస్తున్న విశ్వాసం ఎలాంటిది, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడు, ప్రతిదీ కన్వర్జేషన్. అయితే యోబుకి తన 3 స్నేహితులు వచ్చి తన పరామర్శించడానికి వచ్చినప్పుడు యోబుకు తన స్నేహితులకు అవుతున్న ఆ కన్వర్జేషన్ అంటే యోబు ఫ్రెండ్స్ ఇలా అంటారు, తర్వాత యోబు అలా అంటాడు. ఈ యోబు గ్రంథము ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అనమాట. అందులో భాగంగానే ఇక్కడ యోబు తన స్నేహితునికి దీనికన్నా ముందో అధ్యాయంలో యోబు యొక్క స్నేహితుడు ఏమంటాడంటే, నువ్వు పాపం చేసావేమో, నీ యొక్క నీ బిహేవియర్ బట్టి అందుకే నీ కుమారులు చనిపోయారు అని చెప్పి తన బిల్దాదు అని తన స్నేహితుడు అంటాడు అనమాట. అయితే అది ఎంత మాత్రము నిజం కాదు. ఎందుకంటే యోబు నీతిమంతుడు అని యోబు 1వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా రాసి చెప్పాడు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే యోబు దాని తర్వాత తన స్నేహితునికి ఇలా ఉత్తరము ఇవ్వడము ప్రారంభించాడు. ఏమని? యోబు తన దేవుని గురించి ఎంతో గొప్పగా చెప్పడం ప్రారంభించాడు. 8వ వచనంలో చూసుకున్నట్టయితే, ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. అయితే యోబు ఏమంటున్నాడంటే, ఈయన ఒక్కడే, ఈ దేవుడు ఒక్కడే, ఈ దేవునికి మాత్రమే సాధ్యము, ఈ దేవుడు మాత్రమే ఆకాశాన్ని సృష్టించిన వాడు. బైబిల్లో 1వ అధ్యాయము ఆది కాండంలో చూసుకున్నట్టయితే ఆదిని సృష్టించిన వాడు దేవుడే. అది వాస్తవం, అది సత్యం, నగ్న సత్యం. అదే సేమ్ యోబు కూడా అంటున్నాడు ఇక్కడ. ఏందని యోబు ఏమంటున్నాడంటే, ఆకాశాన్ని మొత్తం సృష్టించింది ఆయననే మొత్తము సరళపరిచాడు అంటున్నాడు. అదే విధంగా ఆయన ఒక్కడే అంటే ఒక్కడికి మాత్రమే ఏక్ నిరంజన్ అనమాట. ఆయన ఒక్కనికే సాధ్యము, ఆయన మాత్రమే తరంగంలో నడిచేవాడు. అయితే వాటర్ మీద నడవడం అంత ఈజీ కాదండి. గ్రావిటీ గురించి మనకు తెలిసిన వాళ్ళకు ఎవరైనా ఒక వ్యక్తి మామూలుగా ఒక బండ మీద నడవచ్చు, ఒక టేబుల్ పైన నడవచ్చు, అది సాధ్యము. కానీ అదే విధంగా ఒక వ్యక్తి వాటర్ పైన నడవాలంటే కష్టము. ఎందుకంటే వాటర్ అనేది సాలిడ్ కాదు, వాటర్ అనేది లిక్విడ్. నువ్వు లిక్విడ్ పైన బరువు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అది కిందికి వెళ్ళిపోతాయి. కానీ అలాంటి దానిపైన కూడా కంట్రోల్ తెచ్చుకొని అలాంటి దానిపైన కూడా నడవగలని ఎవరైనా వ్యక్తి ఉన్నారు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అంటే దేవుడు ఒక్కడే. అది ఎలా సాధ్యము అంటే సృష్టించింది, నీటిని సృష్టించింది దేవుడు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్. లేకపోతే అంత సులభం కాదు. అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్ ఫర్ నార్మల్ అండ్ ఆర్డినరీ పర్సన్స్ అని. తర్వాత మనం చూసుకున్నట్టయితే 10వ వచనం, ఎవడును తెలుసుకొనలేని మహత్యం కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. అవునండి, మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, నా జీవితంలో మీకు ఒక చెప్తాను. నాకు గడిచిన కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యము బాగాలేదు. తర్వాత కిడ్నీలో స్టోన్ ఉండే, అది వచ్చేసి నాకు చాలా ఇబ్బందికరంగా ఉండే. సర్జరీ కంపల్సరీ అన్నారు. కానీ నా యొక్క మొత్తం విశ్వాసం ఎక్కడ ఉందంటే దేవుడి పైన ఉండి, దేవుడు పైన చేస్తాడు అని దానితో పాటు
అదే విధంగా నేను నార్మల్గా కొన్ని హోమియోపతి లేదా కొన్ని వాడడం స్టార్ట్ చేశాను. నాకు తెలియదు అది ఎప్పుడు వెళ్ళిందో. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. అంటే ఏదైతే పాసిబుల్ కాదు అనుకుంటామో అది పాసిబుల్ చేసేవాడు దేవుడు, మన దేవుడు అని ఈ వచనానికి అర్థం అండి. తర్వాత ముందు చూసుకున్నట్టయితే 11వ వచనము, ఇదిగో ఆయన నా సమీపంలో గడిచిపోచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. అయితే నిజంగా ఫిజికల్గా ఆయన వెళ్ళట్లేదేమో దేవుడు. ఫిజికల్గా ఎవరు చూడలేరండి ఇప్పటివరకు. బైబుల్లో ఎక్కడ లేదు, నిజంగా ఎక్కడ లేదు. దెర్ ఇస్ నో ప్రూఫ్ దట్ నో వన్ హ్యాస్ సీన్ ద గాడ్ టిల్ టుడే. అయితే ఇట్స్ ఇంపాసిబుల్. ఆయన వచనము మన ఈ లోకరీతిగా మనం చూసినట్టయితే అనేక మారులు మనము పడిపోయినప్పుడు, అనేక మారులు మనకు ఆదరణ కావాల్సినప్పుడు ఆయన ఒక వచనాల ద్వారా ఆయన ఇంకొక ద్వారా మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ యోబు అంటున్నాడు, నేను ఆయనను చూడలేకపోతున్నాను. ఎందుకంటే దెర్ ఇస్ నో మ్యాచ్, దెర్ ఇస్ నో ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం కార్లో వెళ్తూ ఉంటామండి. కార్లో నీకు పర్టికులర్గా ఒక రేడియో వినాలి అంటే దానికి 93.5 అని, అంటే ఏదైతే ఫ్రీక్వెన్సీ నుంచి మనకు వస్తుందో అదే ఫ్రీక్వెన్సీలో నువ్వు సిస్టంలో సెట్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని తీసుకొని అప్పుడు ఇస్తుంది. ఎప్పుడైతే నీకు జీవితంలో నిజ జీవితంలో మనకి కూడా జవాబు కావాలి అంటే మనం కూడా అదే ఫ్రీక్వెన్సీలో ఉండాలి, అదే దేవుని ఫ్రీక్వెన్సీ. అప్పుడే మనకి జవాబు అనేది వస్తుందండి. మళ్ళా ముందరికి వెళ్ళినట్టయితే ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింప వాడవడు. ఇఫ్ గాడ్ వాంట్ టు పనిష్ సమ్వన్ ఇన్ దిస్ వరల్డ్, నో వన్ కెన్ స్టాప్ హిమ్. నో వన్ కెన్ స్టాప్ హిమ్. ఇది నిజమండి. ఇప్పుడు నువ్వు పడిపోతున్నావేమో, ఆయన నిన్ను చివరి వరకు చూస్తాడు. లాస్ట్ వరకు వచ్చి కనీసం నా వద్దకు వచ్చి నన్ను అడుగుతాడేమో అని. బట్ స్టిల్ ఇగ్నోర్ చేసావేమో, తప్పులు చేసావేమో, అప్పుడు ఆయన హి విల్ జస్ట్ వాచ్. ఇప్పుడు అంతే కదండి, నిజ జీవితంలో కూడా చిన్నపిల్లలు ఆకలేసినప్పుడు అమ్మ ఆకలేస్తుందంటేనే అమ్మ అన్నం పెట్టగలుగుతుంది. I'm talking about when grown up kids like 4-5 years old. తర్వాత 14వ వచనం, కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను. అయితే యోబు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఆయనతోని మాట్లాడలేను, నేను ఆయనకు జవాబు ఇచ్చే వాడిని కాదు. అయితే ఇప్పుడు జవాబు ఇవ్వగలుగుతాడేమో. ఎప్పుడు ఇవ్వగలుగుతాడు? ఆయనతో కూడా సమానముగా ఉన్నప్పుడు మాత్రమే ఆయనతో మాట్లాడి ఆయనకి జవాబు ఇవ్వగలుగుతాం. నార్మల్గా ఒక చీఫ్ మినిస్టరే కూర్చున్నారు అనుకోండి, మనము వెళ్ళి అతనితో కూడా ఇలా అలా మాట్లాడలేము. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ ఉండదు, ఆ మ్యాచ్ కాదు, మనం ఆయన పొజిషన్తో కాదు. అదే అక్కడ బోర్డ్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళు అతనితో మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అనే ఈక్వల్ ఆపర్చునిటీ, వాళ్ళందరూ ఒక టేబుల్ పైన ఉంటారు కాబట్టి. దట్స్ వాట్ హీఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. హౌ కెన్ ఐ ఆన్సర్ హిమ్? నేను ఎలా ఆయనకి జవాబు ఇవ్వగలను? ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను. తనను తాను తగ్గించుకుంటున్నాడు ఇక్కడ యోబు. ఆల్రెడీ యోబు చాలా దీన స్థితిలో ఉన్నాడు, ఘోరంగా స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ యోబు ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన మాటలు సరి అయిన మాటలు పలుకటకు హౌ గ్రేట్ అండి. యాక్చువల్గా ఆయన క్యారెక్టరు చూసినట్టయితే నార్మల్గా ఒకరు ఇబ్బందిలో ఇరుకులో ఉన్నప్పుడు అలా మాట్లాడడం ఇంపాసిబుల్. It's only possible when you are true faith and when you worship the God with integrity. అంటే ఏ కల్మషము నీ దగ్గర లేనప్పుడు, ఎప్పుడు అయితే నీవు దేవుని గురించి ఎల్లప్పుడూ, ఒక వ్యక్తి ఉన్నా వ్యక్తి లేకపోయినా ఎన్ని పర్సనల్గా అయినా ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైతే ఎల్లవేళలా దేవుని గురించి ఒకేలా ఆలోచిస్తావు, ఒకేలా ఉంటావు, అప్పుడు మాత్రమే నువ్వు ఇలా జీవించగలవు, ఇలా అనగలవు, నిన్ను నేను తగ్గించుకోగలవు. ఒక మనుష్యుడు ఎప్పుడు ఆశీర్వదించబడతాడు తెలుసా? తన జీవితంలో ఎప్పుడైతే తనను తాను
దేవుని కంటే తక్కువగా అనుకొని, దేవుని కంటే నేను గొప్పవాడిని కాదు అనుకున్నప్పుడే అప్పుడే దేవుడు అతన్ని హెచ్చించడం ఆరంభిస్తాడండి. 15వ వచనం, నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను, న్యాయకర్తయని నేను ఆయనను బతిమనాలు కొనదగను. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను, ఆయన నా మాటలు ఆలకించనని నేను నమ్మజాలను. అవునండి, చాలా సందర్భాలలో మనము ప్రేయర్ చేస్తూ ఉంటాము మన అవసరతలు బట్టి. ఐదర్ ఇట్ మైట్ బి ఎనీథింగ్ ఇన్ our lives. It might be related to our financial situation, it might be related to our health issues, it might be related to our job, ఇంకా వగైరా వగైరా. అంటే ఫిజికలీ he might be not available, we might not be seeing him, but most of the time ఏమవుతుంది అంటే ఆయన మనకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చి ఉంటాడు, బట్ we do not recognize it, we will not able to catch it, because the same thing again happens in our life is ఒక ఫ్రీక్వెన్సీలో లేమండి. ఒక ఫ్రీక్వెన్సీలో దేవుడు ఏదే ఫ్రీక్వెన్సీలో ఉన్నాడో మనము లేము. ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? ఆయనకు నచ్చిన మాటలు, ఆయనకు తగినట్టుగా, ఆయనకి ఏమైతే బైబిల్లో ఉన్నాయో ఆ మాటలని ఆలకించి ఆ మాటలను పాటించడమే. దట్స్ ఇట్, ద నథింగ్ మోర్ ఎల్స్. ఇంకో ఏదో చేయడం అని ఆశపడట్లేదండి. జస్ట్ రీడ్ ద బైబుల్, జస్ట్ రీడ్ ద స్క్రిప్చర్, జస్ట్ ఫాలో ఇట్. అందులో ఉన్నదే ఫాలో అయిపో. ద ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ ద కమాండ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ సేస్ లవ్ ద నైబర్ యాజ్ ద లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం. ఇది ఎవరండి పాటిస్తున్నారు ఇప్పుడు? నిజంగా చేస్తున్నారా ఈరోజు? ఏ క్రైస్తవుడన్నా చేస్తున్నారా తన జీవితంలో? I don't think so, including me. మనల్ని ఎక్కువ ప్రేమించుకుంటున్నాము. అదే సిచ్యువేషన్లో ఒకవేళ దేవుడు ఉన్నట్టయితే ఆ దేవుడే తన కుమారుని పంపించేవాడు కాదండి. ఇఫ్ యు డోంట్ లవ్ అస్, we broke the first commandment. How we are able to tell some others about you're doing this, you're not able to doing this? How can you judge others? No, not at all. He might be doing something wrong, he might be done something else. But how can you compare someone? There are some people, they don't know anything and they tell others that guy is a very pig and this that. పంది బురదలో పొర్లినట్టు అని చెప్తారు. నాకు అర్థం కాదండి, ఏ విధంగా తను జడ్జి చేయగలుగుతాడు? ఒక వ్యక్తి గురించి, ఒక క్యారెక్టర్ గురించి జడ్జి చేసే అంత గొప్ప వాళ్ళమా మనకు ఆ అర్హత ఉందా? నిజంగా ఆ వ్యక్తి తప్పు చేసే ఉంటాడు, కానీ ఆ వ్యక్తిని నువ్వు తక్కువ చేసి మాట్లాడినట్టయితే రేపు దేవుడి దగ్గర నువ్వు జవాబు తప్పదు. హూ ఎవర్ ఇట్ మైట్ బి, యూ మైట్ బి ద పాస్టర్, యూ మైట్ బి ద ఎనీథింగ్, బట్ యూ కెనాట్ డిగ్రేడ్ సమ్వన్. ఒకరిని తక్కువగా చేసి మాట్లాడము కరెక్ట్ కాదండి. దేవుడు నిన్ను ఎప్పుడైనా తక్కువగా చేసి మాట్లాడా? తక్కువగా చేసి చూసినట్టయితే నీ పరిస్థితి ఏంది ఈరోజు నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నావు అని చెప్పి మిగతా వారిని విమర్శించడం కరెక్ట్, సరి అయినది కాదు. నిన్ను చూసుకొని నీకు దేవుడు ఆ పొజిషన్ ఇవ్వలేదు. హీ జస్ట్ గివెన్ యూ దట్ నువ్వు ఆ పొజిషన్లో చేస్తావని చెప్పి. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే, వ్యక్తులను బాధపరిస్తే, ఆ తెలిసిన వ్యక్తి వెళ్ళి దేవుని దగ్గర మొరి పెడితే దేవుడు నిన్ను శిక్షించడా? రాజకీయాలు చేస్తారేందండి చర్చిలలో? ఎస్, దిస్ ఇస్ ట్రూ. పాస్టర్స్ ఇలానే మాట్లాడతారండి. I'm not sure why. And the 18th verse says, ఆయన నన్ను ఊపిరి తీయనీయడు, చేదైన వాటిని నాకు తినిపించును. And your job says again here, is not allowing me to die.
అరే నన్ను చనిపోనన్నా చనిపోనిస్తలేడు, కానీ నాకు అన్నీ చేదు అనుభవాలు. బిల్దాదు మాట్లాడిన విషయాలు, తన భార్య మాట్లాడిన విషయాలు ఎంతగానో బాధపడించుండొచ్చు. తన శరీరము పైన మొత్తం కురుపులు ఉన్నాయి. నౌ జోబు చనిపోవాలని రెడీగా ఉన్నాడండి. యు బిలీవ్? ఎంత బాధ అయితే కానీ ఒక వ్యక్తి అలా అంటాడు. నేను చనిపోదాం అనుకుంటున్నాడు, కానీ నాకు చావు మాత్రము ఇవ్వటం లేదు, కానీ కష్టాలు అన్ని ఇస్తున్నాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా అనుకుంటున్నారేమో, నాకు చావును మాత్రం ఇస్తలేడు, అన్ని కష్టాలు ఇస్తున్నాడు. మై ఫ్రెండ్, డు నాట్ వరీ. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయో నీకు కష్టాలు ఎంతవరకు ఇవ్వగలుగుతాడు తెలుసా? నువ్వు ఓర్చుకున్నంత వరకే. నువ్వు ఒకవేళ ఓర్చుకోలేని శక్తి లేకపోతే నీకు కష్టాలు దేవుడు ఇయ్యడు. ఆ ఓర్చుకునే శక్తి నీకు కావాలంటే దేవుని దగ్గరికి రా, మోకరించు, ప్రార్థించు, అడుగు, నాకు ఆ శక్తినియ్యు, ఆ ధైర్యాన్ని ఇయ్యు. ఎందుకు ఇయ్యడు చూద్దాం. లెట్ us pray together. అయ్యా, నీకే గొప్ప స్తోత్రము నాయన. ఈరోజు మాతో మాట్లాడావని ఎంతో సంతోషిస్తున్నాము. అవును ప్రభువా, నీవు చేసిన ఆశ్చర్య క్రియలు ఎన్నో, అసలు లెక్కించలేమే. మేము నీకు మొరపెట్టినప్పుడు నువ్వు మా ప్రార్థన వింటున్నావా అన్న ఒక డౌట్ వస్తుంది మాకు. ప్రభువా, ఆ డౌట్ని తీసేయి. నువ్వు కాకపోతే ఎవరిస్తారు తండ్రి మాకు జవాబు? అయ్యా, ఇరుకులో ఇబ్బందులో నాయన ఏ హోప్ లేక చివరిగా నీతోనే వచ్చున్నారేమో. అయ్యా, ఈ వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడమని, వారికి ధైర్యాన్ని, సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.